సో నా పేరు ప్రసాద్, సీనియర్ డేటా సైంటిస్ట్గా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను. సో అన్ని రాష్ట్రాలలో చాలా మూఢనమ్మకాలు అయితే ఉన్నాయి. నా సోదరులు ఇక్కడ సీనియర్స్ అందరూ చెప్పారు. సో మనం దీన్ని నిర్మూలించడానికి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యము. సో నా ఉద్దేశం నేనేం చెప్పదలుచుకున్నానంటే, సో ఎలా అయితే ఒక గవర్నమెంట్ ఒక పొలిటీషియన్ అతని మేనిఫెస్టోని నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అన్నువల్లి మీ కుటుంబానికి నేను ఇంత ఇస్తాను అని చెప్తాడో, మనము ఈ ఎంఎన్ఎస్ ఇట్లా దీనివల్ల మీరు బాపను వాడిని మీ ఇంట్లోకి తీసుకురాకుండా ఉంటే, తీసుకొచ్చినా మీకు ఎలా జరిగేది అలా జరుగుతుంది, తీసుకురాకున్నా అలాగనే జరుగుతుంది. ఆడ రాకపోవడం వల్ల ఇప్పుడు ఒక లేబర్ సపోజ్ నేను సిమెంట్ పనికి వెళ్తే ఒక 600 వస్తుంది. అదే వాడొచ్చి ఒక 1 అవర్ 2 అవర్ చేస్తే 6000 7000 ఛార్జ్ చేస్తాడు. దట్ ఈజ్ అబ్నార్మల్ కాస్ట్. సో దానివల్ల మనం కష్టం చేసిన సొమ్ముని మనం 10 టైమ్స్ వాడికి సుఖంగా పనిచేయడం వల్ల ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇదైపోతా ఉన్నారు. సో ఇదొకటి. మన బైరి నరేష్ సార్ ఆల్రెడీ చెప్పాడు చాలా వీడియోస్లలో, ప్రతి మంత్కి ఒక హిందూ పండుగ అట్లా ఎట్లా వస్తుంది. ఆ డబ్బును అలా పెట్టకుండా మీ పిల్లలు చదువుకి పెట్టుకోండి. మా నాన్న చాలా పూరు చెప్పాలంటే, మై ఫాదర్ ఈజ్ ఏ బుచ్చర్. సో మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, హవల్దార్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ సీనియర్ డేటా సైంటిస్ట్. So we came from a small village. So such that village we came from that village and we are living in Bangalore city. So like that we have to explain that to people. We have to take this up to the people. Then only people will think. Nowadays political parties and all not giving chance to thinking the people. So we have to explain to give chance to think the people. So then only people will come to know. So there such things and all. So that's what I'm telling. That's it. మాది కర్ణాటక బార్డరు, అంటే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ బార్డరు. ఇట్లా కొండ దాటితే 3 కిలోమీటర్స్ కర్ణాటక వస్తుంది. ఆంధ్ర కంటే నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో ఎక్కువ మూఢనమ్మకాలు అనేవి చాలా వరకు ఉన్నాయి. ఎగ్జాంపుల్, కర్ణాటక నుంచి చాలా మందిని మా ఊరు సైడ్ పిలిపించుకొని అవి మాట మంత్రాలు చేయడం అంట. ఇంకోటి, సెంటర్లో 4 రోడ్ల దావలో నిమ్మకాయలు పెట్టడం, నైట్లో పొద్దున్నే 6 గంటలు వేసి చూస్తే విచిత్రమైన బొమ్మలన్నీ తయారయ్యింటాయి. అవన్నీ చాలా వరకు చూసినాను. అలాగే ఇంకో మన సరౌండింగ్లో ఉన్న ఇంటి దగ్గర కొంచెం మన్ను తోడేసి లోపల నిమ్మకాయలు పెట్టడము, అదేందో రాగిరేకులు పెట్టడము, మళ్ళీ అదేందో రాసి దాని మీద పెట్టడము, కొన్ని విచిత్రమైనవి చేస్తున్నారు. అంటే మా సైడ్ బార్డర్లో ఎక్కువగానే, కర్ణాటక నుంచి అయితే చాలా వరకు మా ఊరు సైడ్ వచ్చి చేస్తారన్నట్టు. నైట్ 12 గంటల కాడ వచ్చి ఎక్కువ చేసేది ఎక్కువ. నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో చాలా వరకు మూఢనమ్మకాలు అనేటివి ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఈ సిటీలో ఎట్లుందో తెలియదు కానీ బార్డర్లో మట్టుగా చాలా వరకు ఉన్నాయి. సో దాన్ని చాలా వరకు నిర్మూలన చేయాలని, మన వంతు మనం సాయంగా అవేర్నెస్ చేయాలని అందరికీ నేను కోరుకుంటాను. తెలంగాణ, ఈ ఆంధ్ర రెండు కంపేర్ చేస్తే ఈ కర్ణాటకలో కొంచెం స్లైట్లీ ఎక్కువ ఉన్నది ఈ మూఢనమ్మకాలు. స్లైట్ తెలంగాణలో ఎప్పుడైతే నేను చూసింది, ఎప్పుడైతే జాతరలు, మాంకాళి జాతర అప్పుడు ఈ నమ్మకాలు ఎక్కువ, నిమ్మకాయలు కోసి పడేసేది. అది ఇక్కడైతే ప్రతి టోటల్ 365 డేస్ ఈ షాపుల ముందు నిమ్మకాయలు కోసి పడేసేది, పచ్చిమిరపకాయలు పెట్టేది. సో ఇది సైకలాజికల్గా ఇట్ ఈస్ డౌన్ ప్లేయింగ్. అండ్ ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, మెయిన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నేను చూసాను, చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు, ఈ అటెండర్స్ ఉంటారు, ప్యూన్స్, వీళ్ళు బాగా ఈ మూఢనమ్మకాలు ఫాలో చేసి వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే నిమ్మకాయలు పెట్టడం, ఈ పచ్చిమిరపకాయలు ఇది పెట్టడం, ప్లస్ ఒక బొట్టు పెట్టుకుని దాని కింద బ్లాక్గా బొట్టు పెట్టుకుంటాడు. అది అది అనమాట. ఇంకా ఈ కర్ణాటక ఈ పాలిటీషియన్స్ కొంచెం ఎమ్మెల్యే ఆ లెవెల్లో వాళ్ళు ఈ కేరళ మాంత్రికుల దగ్గర పోతారంట. కేరళ మాంత్రికుల దగ్గర పోయి అది ఏవో ఇది వాళ్ళ ఇది పొజిషన్ ఇది కాపాడుకోని, ఫేము, పొజిషన్, వెల్త్ ఇవన్నీ కాపాడుకోనికి, హెల్త్ కాపాడుకోనికి ఇది. సో ఈ పాలిటీషియన్స్ అదైతే నిజం. కేరళ మంత్రి ಈ ದೊಡ್ಡವರು ಆ ಕೇರಳ ಮಂತ್ರಿಗಳು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಮಾಡ್ತಾರೆ. ಆಯ್ತು. ನನ್ನ ಹೆಸರು ಮಹೇಶ್ ಅಂತ. ನಾವು ದಲಿತ ಚಳುವಳಿ ಮೂಮೆಂಟ್ಸಿಂದ ಬಂದವರು.
ಆಮೇಲೆ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ, ಮೂಢನಂಬಿಕೆಗಳ ಬಗ್ಗೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಬನ್ನಿ ಅಂತ ಅಣ್ಣ ಹೆಬ್ಬಾಳ ವೆಂಕಟೇಶ್ ಅಣ್ಣವರು ಹೇಳಿದ್ರು. ಸೊ ಹಾಗಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾನು ಬಂದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ನನಗೂ ಗೊತ್ತಾಯಿತು. ಸೊ ನಾನು ಸುಮಾರು 78ರಲ್ಲಿ ಈ ಮೂಢನಂಬಿಕೆಗಳ ವಿರುದ್ಧ ನಮ್ಮ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿಯವರು ಅವತ್ತೇ ನಮಗೆ, ನಾವು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಹೈಸ್ಕೂಲಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಬೇಕೆ ಇದ್ರ ಬಗ್ಗೆ ಅವೇರ್ನೆಸ್ ಅವಾಗಲೇ ಮೂಡಿಸಿದ್ರು. ಆ ಕ್ಷಣದಲ್ಲೇ ನಾನು ಈ ದೇವರುಗಳು, ಈ ದಿಂಡ್ರುಗಳು, ಈ ನಿಂಬೆಕಾಯಿ ಇವೆಲ್ಲನ್ನ ಅವತ್ತೇ ಬಿಟ್ಟೆ. ನಾನು ಅಲ್ಲಿಂದ ನನ್ನ ಮೂಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಏನು ಅಂದರೆ, ಯಾರೇ ಏನೇ ಮಾಡಿದಾಗ ಅದನ್ನು ಅಬ್ಸರ್ವ್. ನಾನು ಈಗಲೂ ಅಷ್ಟೇ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ಹೋಗ್ತೀನಿ, ಆದರೆ ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಾರೆ, ಪೂಜಾರಿ ಏನು ಮಾಡ್ತಾನೆ, ಆ ದೇವ್ರ ಹೂವು ಹೆಂಗೆ ಬೀಳುತ್ತೆ, ಹೇಗೆ ಬೀಳಕ್ಕೆ ಅವರು ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾರೆ, ಅದ್ರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ನಾನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಹೇಳ್ತೀನಿ, ಆಂಧ್ರದಲ್ಲಿ ಬಾಯ್ಕೊಂಡ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಒಂದ್ಸಾರಿ ಹೋಗಿದ್ವಿ. ಅಂದರೆ ಸುಮಾರು ಅದು ಹಳೆ ದೇವಸ್ಥಾನ ಇತ್ತು, ಒಂದು ಚಿಕ್ಕದು ಮಂಟಪ ಥರ ಇತ್ತು. ಅದರಲ್ಲಿ ಗಾಳಿ ಗಿಳಿ ಏನು ಹೋಗಲ್ಲ, ಆ ಥರದ ಒಂದು ಚಿಕ್ಕದು ದೇವಸ್ಥಾನ ಆಗಿತ್ತು ಬಾಯ್ಕೊಂಡದಲ್ಲಿ. ಆವಾಗ ಹೋಗಿದ್ದೆ, ಸುಮಾರು ಒಂದು 30 ವರ್ಷದ ಹಿಂದೆ ಇರಬೇಕು, 30 years ಬ್ಯಾಕ್. ಆಗ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೊಬ್ಬರು ಬಂದಿದ್ರು. ಅವರು ಏನೋ ತನ್ನ ಪರ್ಸನಲ್ ವಿಷಯಕ್ಕೆ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. ಆಮೇಲೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಾನು ಕೇಳಿದೆ ಏನು ಅಂತ. ನಾನೇನೋ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ನೋಡೋಣ ದೇವರು ಏನು ವರ ಕೊಡ್ತಾರೆ ಅಂತಂದ. ಆಮೇಲೆ ಅವನು ಸುಮಾರು ಹೊತ್ತಿದ್ದ, ಅದು ಏನೂ ಇಲ್ಲ. ಆಮೇಲೆ ಆ ಪೂಜಾರಿ ಕೇಳ್ದ. ಆ ಪೂಜಾರಿ ಏನು ಮಾಡ್ದ, ಸರಿ ನಾನು ಮುಂದ್ಸಾರಿ ಆರತಿ ಬೆಳಗ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವನು ಹಂಗೆ ಆರತಿ ಈಗ ಬೆಳಗಕ್ಕೆ ಹೀಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ದ. ಅವಾಗ ಏನಾಯ್ತು, ಆ ಪ್ಲೇಟಿಂದ ಗಾಳಿ ಹೋಗೋಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಅದು ತುಂಬಾ ಒಳಗಡೆ, ದೇವಸ್ಥಾನದ ಒಳಗಡೆ ಗಾಳಿನೇ ಹೋಗಲ್ಲ, ಆ ಪರಿಸ್ಥಿತಿ, ಡೋರಲ್ಲೇ ಹೋಗ್ಬೇಕು. ಇವನು ಯಾವಾಗ ಈ ಆರತಿ ಬೆಳಗ್ನ, ಆವಾಗ ಒಂದು ಹೂವು ಬಿತ್ತು. ಆವಾಗ ಅವನಿಗೆ ಸಮಾಧಾನ ಆಯಿತು, ನನಗೆ ದೇವರ ವರ ಕೊಡುತ್ತೆ ಅಂತ. ಆದರೆ ಅದೇ ಒಂದು 6 months ಅಲ್ಲಿ ಅವನು ಒಂದು ಬಾವಿ ಹತ್ರ ಒಂದು ಮದುವೆಗೆ ಹೋಗಿದ್ದ. ರಾತ್ರಿ ಮದುವೆ ಎಲ್ಲ ಮುಗಿಸ್ಕೊಂಡು ಆ ಒಂದು ಬಾವಿ ಇತ್ತಂತೆ, ಅಲ್ಲಿ ಮಲಗಿದಾನೆ, ಆ ಬಾವಿ ಬಿದ್ದು ಸತ್ತ. ಅಂದ್ರೆ ಇದು ಎಷ್ಟು ಜೀವಂತವಾಗಿದೆ ಮೂಢನಂಬಿಕೆಗಳು ಇವತ್ತಿಗೂ ಸಹ. ಅಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಕಾರಣಕರ್ತರೆ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು. ಆ ಮೂಢನಂಬಿಕೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ರೆ, ದೇವರು ದಿಂಡ್ರು ಈ ನಿಂಬೆಕಾಯಿ ಮಂತ್ರಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಈಗ ಏನೋ ಒಂದು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟಿದೆ ಬಿಡಿ, ನಡೀತಾನೆ ಇದೆ, ದಿನನಿತ್ಯ ನಡೀತಾ ಇರ್ತವೆ. ಆದ್ರಿಂದ ಹೊರಗಡೆ ಹೆಣ್ಮಕ್ಳು ಜಾಗೃತರಾಗಬೇಕು. ಇಲ್ಲಿ ಅಕ್ಷರ ಜ್ಞಾನ ನಮ್ಗೆ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಸಾಕಷ್ಟು ಬಂದಿದೆ. ಹೆಣ್ಮಕ್ಳು ಮನೆಯಲ್ಲಿ, ಯಾಕಂದ್ರೆ ಮೊದಲನೇ ಪಾಠಶಾಲೆ ಮನೆ. ಆವಾಗ ತಾಯಿನೇ ಮಗುಗೆ ಪಾಠ ಹೇಳುವಾಗ ಆವಾಗಲೇ ಹೇಳ್ಬೇಕು, ನೀವು ದೇವರುಗಳನ್ನ ನಂಬೇಡ್ರಿ, ಈ ಮಾಂತ್ರಿಕರ ನಂಬೇಡ್ರಿ, ನೀವು ಮಠ ಮಾಡೋರು ನಂಬೇಡ್ರಿ ಅಂತ ತಾಯಿ ಆದವಳು ತನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ಕೊಟ್ರೆ ಸಾಕು. ಆವಾಗ ಜಾಗೃತಿ ಆಗೋಗುತ್ತೆ, ಸಮಾಜ ಒಳ್ಳೆ ಬೆಳವಣಿಗೆ ಆಗುತ್ತೆ. ಇವತ್ತು ನಾವು ಎಷ್ಟೇ ಆಗಿರ್ಬೋದು, ನಾವಿಷ್ಟು ತಿಳುವಳಿಕೆ ಕೇಳ್ಕೊಂಡು ನನ್ನ ಮನೆಯಲ್ಲೇ ನಾನು ಸರಿಪಡಿಸ್ತಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನಾನು ಇಷ್ಟೇ ಏನೇ ಹೇಳಿದ್ರು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ಆ ಒಂದು ಮನಸ್ಥಿತಿ ಈ ಮನುಧರ್ಮದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಮ್ಮ ವಾತಾವರಣಕ್ಕೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಜಾತ್ರೆಗಳ ಹೆಸರು ಹೇಳ್ಕೊಂಡು ದುಡ್ಡು ಮಾಡ್ತಾರೆ, ಅಥವಾ ಇನ್ನೊಬ್ಬ ಯಾವನೋ ಮಂತ್ರ ಹೇಳ್ತಾನೆ. ಉದಾಹರಣೆಗೆ ಇವರು ದೇವೇಗೌಡರು ಮಗ ರೇವಣ್ಣ ಯಾವಾಗೂ ನಿಂಬೆಕಾಯಿ ಹಿಡ್ಕೊಂಡು ಓಡಾಡ್ತಿದ್ದ. ಯಾಕಂದ್ರೆ ಅವನ್ನ ನೋಡಿ ನಾವೆಲ್ಲ ಭಯ ಬೀಳಕ್ಕೆ, ಏನೋ ನಿಂಬೆ ಹಣ್ಣಿದೆ, ಅವನ ಹತ್ರ ಏನೋ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ ಆ ಥರದ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಬದುಕ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದ್ರೆ ನಾವು ನಮ್ದೇ ಇರ್ಬೋದು, ಆದ್ರೆ ನಮ್ಮ ಸಹೋದ್ಯೋಗಿಗಳಾಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ವಾತಾವರಣದಲ್ಲಿ, ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿರೋ ಜನ ಇವತ್ತು ಅದಕ್ಕೆ ಮೂಢನಂಬಿಕೆ ಅನ್ನೋದು ಅದೇ. ಇವತ್ತೆಲ್ಲ ಒಂದು ನಿಂಬೆಹಣ್ಣು ಮನೆ ಹತ್ರ ಯಾರೋ ಒಂದು ಹಾಕ್ಬಿಟ್ರು ಅಥವಾ ಬಿದ್ದೋಯ್ತು ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಆ ಬೆಳಗ್ಗೆ ಎದ್ರೆ ಆ ನಿಂಬೆಹಣ್ಣನ್ನು ನೋಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಭಯ. ತಿರುಗಿ ಅವಾಗಲೇ ಹೋಗ್ತಾರೆ ಯಾರೋ ಒಬ್ಬನ ಹತ್ರ, ಅಲ್ಲೊಂದಿಷ್ಟು ದುಡ್ಡು ಕೊಡ್ತಾರೆ, ಅವನ ಹತ್ರ ಕೇಳ್ತಾರೆ. ಅವನು ಇಲ್ದಿದ್ದೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇರ್ತಾನೆ, ನಮ್ಮ ವೀಕ್ನೆಸ್ ನೋಡ್ಕೊಂಡು ಅವ್ನು ಹೇಳ್ತಾ ಇರ್ತಾನೆ. ನಮ್ಮ ಮನಸ್ಥಿತಿ, ಈಗ ನನ್ನ ಫೀಲಿಂಗ್ ಆಗಿದೆ, ಇವತ್ತು ಜ್ವರ ಬಂತ ನನ್ನ ಮಗನಿಗೆ, ಅಥವಾ ಇನ್ನೇನೋ ಒಂದು ಫೀಲಿಂಗ್ಗೋಸ್ಕರಾಗಿ ಅವನ ಹತ್ರ ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ. ಆ ವೀಕ್ನೆಸ್ ಮೇಲೆ ಅವನು ಈ ದೇವ್ರಿಗೆ ಹೋಗಿ, ಅಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಹಣನ ಖರ್ಚು ಮಾಡೋಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಸಮಾಜ ಸೃಷ್ಟಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ದಯವಿಟ್ಟು ಇಂಥ ಅವೇರ್ನೆಸ್ ಆಗ್ಬೇಕು. ಮೇಯ್ನು ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಈ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ರೆ ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಅವತ್ತೇ ಶ್ರೀಮಂತ ದೇಶ ಆಗುತ್ತೆ, ಶ್ರೀಮಂತ ರಾಷ್ಟ್ರಗಳಾಗುತ್ತೆ. ಅದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮೂಢನಂಬಿಕೆ ಹೆಚ್ಚು ಇದೆ. ಹಾಗಾಗಿ ನಾನು ನನ್ನ ಅನಿಸಿಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಅನುಭವಗಳು ಹೇಳ್ತಾ ಇರೋದು, ಇದು ಯಾವುದೇ ಏನೂ ಅಲ್ಲ. ಹಾಗಾಗಿ ಇಲ್ಲಿ ಒಂದು ಮಾತನಾಡಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಮಾತು ಮುಗಿಸ್ತೀನಿ.
నమ్మకాల నిర్మూలన సంఘంకి బైరి నరేష్ గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఇక్కడ వచ్చిన అందరికీ నా వందనాలు. యాక్చువల్గా మూఢనమ్మకాల నిర్మూలనకి ఎక్కువ బలైపోయేది దేవుడిని నమ్మని నాస్తికులు కాదు, దేవుడు నమ్మేటటువంటి ఆస్తికులే అవుతారు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక నాస్తికుడు ఆస్తికుడు అనేటువంటి ఫ్రెండ్స్ ఒకసారి దేవుడు ఉన్నాడు అనే వాదనలో వాళ్ళు పోట్లాడుకుంటూ ఒకసారి చనిపోయారు. చనిపోయిన వాళ్ళిద్దరూ దేవుడు అనే ఒక అబద్ధమైనటువంటి పేరు దగ్గరికి వెళ్ళారు. పైకి వెళ్తే అక్కడ అతను దేవుడు అనే ఒక అబద్ధం ఉన్నాడు కదా, అతను చూసి దేవుడు నమ్మని వ్యక్తిని స్వర్గానికి పంపించాడు, దేవుడు నమ్మి డైలీ పూజలు పునస్కారాలు చేసేటువంటి వ్యక్తిని నరకానికి పంపించాడు. వెళ్ళిపోతున్న ఆ ఇద్దరిని ఈ ఆస్తికుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఆ దేవుడిని ప్రశ్నించాడు, స్వామి నేను సోమవారం ఒక పూజ అని చెప్పి మీ దగ్గరకు వస్తాను, ఇలా వారం అంతా శుక్రవారం శనివారం పూజలు చేస్తా, పునస్కారాలు చేస్తా, మీకు నైవేద్యాలు పెడతా, పాలాభిషేకాలు చేస్తా, ఇన్ని చేసిన నన్ను మీరెందుకు నరకానికి పంపిస్తున్నాడు, అసలు మీ గురించి ఆలోచించిన నాస్తికుడిని ఎందుకు మీరు స్వర్గానికి పంపిస్తున్నారని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, నాస్తికుడు మూఢనమ్మకాలను నమ్మకపోవడం వల్ల జంతు బలి ఇవ్వలేదు, అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఈ జ్యోతిష్యం అనేటువంటి ఒక పరిక్రియను పెట్టుకొని జనాలను మోసం చేయలేదు. దేవుడు నమ్మని వాడు ఇంకొకరికి హాని చేయకుండా హ్యాపీగా వాడు కష్టపడి వాడికి ఉన్నటువంటి విద్యతో వాడు బతుకుతున్నాడు, పరులకి అపకారం చేయకుండా ఉన్నాడని చెప్పాడు. అందుకే అతనికి స్వర్గం ఇచ్చాను, నువ్వు చేసినవి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోలేదంటే నాకు చెప్పు అంటే వాడు చెప్పాడు, నీ కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టాను స్వామి, ఆ డబ్బులు నేను సంపాదించాను లేదు నాకు తెలియదు, మా అమ్మ సంపాదించింది, మా నాన్న సంపాదించింది ఖర్చు పెట్టాను, మూగజీవులని బలి అనే పేరుతో నీకు నేను చంపాను, దాన్ని కూడా నేనే తిన్నాను, అబద్ధాలు చెప్పాను, నేను నాస్తికుడు అనేవాడిని ఎందుకు దేవుడు నరకానికి పంపించాడు అనడానికి వాని ద్వారానే అతను చేసినటువంటి తప్పులను ఒప్పులను అన్నిటి చూపించాడు. ఇక్కడ ప్రతి ఒక్క నాస్తికుడు కూడా దేవుడు ఉన్నాడనే ఆశతోనూ దేవుడు లేడు మనం వెళ్ళకపోతే ఏమైనా చేస్తాడన్న భయంతోనూ ఎప్పుడూ వెళ్ళారు. ఆస్తికులకు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెండే కారణాలు. ఒకటి, తప్పు చేసామన్న భయంతో దేవుని దగ్గరికి వెళ్తారు ప్రతిరోజు. స్వామి నేను ఈ తప్పు చేశానని చెప్పి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక టెంకాయ తెచ్చి అందులో 50 రూపాయలు ఉండిలో వేసి వాడు తప్పుల్ని సరిదిద్దుకుంటాడనే నమ్మకంతో మళ్ళీ వచ్చి అవే తప్పులు చేస్తాడు. 2, ఆశతో వెళ్తాడు, వానికి ఏదో కావాలి ఆశ, నాకు డబ్బులు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా భార్య బిడ్డలు బాగుండాలి, ఇటువంటి మూఢనమ్మకాలతో ఆశతో మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాడు. ఒక్క నాస్తికుడు మాత్రమే తన కష్టాన్ని, తన విద్యని, తన టాలెంట్ నమ్ముకొని ఇంకొకరికి హాని చేయకుండా బతికేవాడు నాస్తికుడు. ఇక్కడ నాస్తికుల కన్నా ఆస్తికులే చాలా ప్రమాదకరం, దేవుని నమ్మే వాళ్ళే చాలా ప్రమాదకరం. వాళ్ళని నమ్మకాన్ని మనము మార్చకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ అవేర్నెస్ ని మన బైరి నరేష్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా మన వంతు సహాయం, మన వంతు సహకారం అందిస్తామని నేను కోరుకుంటున్నా. మామూలుగా మా తెలంగాణలోనే బాగా ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయి అని అనుకుంటాం మేము. ఎందుకు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతం నుంచి వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటే చెడుపు, చిల్లంగి, బాణమతి పేరుతో ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకంటే అక్కడ ఎక్కువ ఉంది అని. ఆ తర్వాత నేను ఒరిస్సాకి వెళ్ళాను, బరంపుర, గంజాము, గజపతి జిల్లాలకి, అంగోల్ జిల్లాకి, చెత్తకట్ట అక్కడి ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఇంకా దుర్మార్గం, అక్కడ జంతు బలులతో పాటు మనుషుల బలులు కూడా ఉన్నాయి. చాలా ఘోరమైన మూఢనమ్మకాలు. అప్పుడు అనిపించింది తెలంగాణ కంటే ఆంధ్ర, కోస్తా మన ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఉత్తరాంధ్ర కంటే ఒరిస్సాలో ఎక్కువ ఉన్నాయి అని అనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా కూడా కర్ణాటకలో వాటికంటే జాస్తి అని నాకు అర్థమైంది. ఇంకా జాస్తి ఉంది. అయితే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, నా ఆలోచన, నా రిక్వెస్ట్ ఏంటంటే, బుద్ధుడు చెప్పిన మాట, సమస్య ఉంది, సమస్యకి పరిష్కారం ఉంది. ఇవి 2 చాలా ముఖ్యమైన పదాలు. సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం ఉంది. 3వది పరిష్కారానికి మార్గం కావాలి, వే. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, కానీ వే ఒకటి కావాలి. అయితే ఆ వే ఒకప్పుడు అన్ని ప్రజా సంఘాలు దీని గురించి ఆలోచించేవి, బాధ్యత తీసుకునేవి. టీచర్స్ యూనియన్స్ కూడా డెమోక్రటిక్గా, సెక్యులర్గా ఆలోచించేవాళ్ళు, రేషనల్గా ఆలోచించేవాళ్ళు. పొలిటికల్ పార్టీస్ కూడా, కమ్యూనిస్ట్ పార్టీస్ కానీ ఇంకెవరైనా కొంత రేషనల్ థింకింగ్ ఉండేవారు. అన్సైంటిఫిక్ వాటిని పొలిటీషియన్సే ఖండించేవాళ్ళు.
అంబేద్కర్ ఇట్లయితే ఇంకా అన్సైంటిఫిక్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే 22 ప్రిన్సిపల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందే ఎథిస్ట్, హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 22 ప్రతిజ్ఞల్ని నాగపూర్లో ఇచ్చాడు. సో ఒక 10 మంది సంఘటన అయితే వాళ్ళ మాటల్లో అజ్ఞానానికి స్థానం ఉండేది కాదు. విజ్ఞానదాయకమైన విషయాలతో ఆ సంఘటన బలంగా ఉండేది. అలాగే మావోయిస్టు, నక్సలైటు, లెఫ్ట్ పార్టీస్ కూడా గతి తార్కిక భౌతికవాదాన్ని నమ్మి ఇవి పిచ్చి నమ్మకాలు అని కొట్టిపడేసేవాళ్ళు. లాస్ట్ 20 years నుంచి కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అభ్యుదయ డెమోక్రటిక్ సంఘాలు కానీ సున్నితమైన విషయాలు, మానవ మనోభావాలకు సంబంధించిన విషయాలు, నమ్మకాలకు, భక్తికి సంబంధించిన విషయాలని చెప్పి వాటిని ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల వాటిని బేస్ చేసుకొని బతికే వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేసారు. కామన్ పీపుల్ వాళ్ళ టైంని, మనీని, బ్రెయిన్ని వాటికి కనెక్ట్ చేశారు. అయితే వీటిని ఎరాడికేట్ చేయడానికి, వీటిని తొలగించడానికి చాలా సంఘాలు కలిసి పనిచేయాలి ఒకటి. అలాగే వీటి మీద ప్రత్యేకంగా పనిచేసే సంఘాలు ఇంకా బలం కావాలి. బలము అంటే డబ్బు అని అనుకుంటున్నారు, కాదు. బలము అంటే నాలెడ్జ్ అనుకుంటున్నారు, అది కూడా కాదు. కావలసినంత నాలెడ్జ్ ఉంది. పని చేస్తే ఆకలి అవుతుందంటే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు ఇక్కడే. అన్నా నిజంగా నేను అవసరం కొద్ది వెళ్తున్నాను, నాకు ప్రయాణం ఖర్చులు లేవు అంటే అందించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ సమస్య ఉంది, పరిష్కారం ఉంది, కానీ దారి లేదు. కాబట్టి జనం కావాలి. ధనం కానీ, జ్ఞానం కానీ ఉంది. డబ్బు ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, కానీ జనం లేరు. ఒక్కడిగా ఏమి చేయలేడు. కాబట్టి అవసరము ఉంది, పరిష్కారం ఉంది, మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఆలోచనల్ని నిరంతరం స్ప్రెడ్ చేయడానికి ఏమేమి సంఘాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ చాలా సంఘాలు ఈ మూఢనమ్మకాలు అనే అంశం నుంచి పక్కకు తప్పుకున్నారు. వాళ్ళ ఎజెండాలో దీన్ని అంశంగా పెట్టుకోలేదు. మనము బాగా సంఖ్య పెరిగి ఈ పనిని మనం చేయగలిగితే వాళ్ళ సంఘాలలో కూడా ఇదొక సంఘం ఉంది, అది డిమాండ్ చేస్తుంది, అది చర్చ పెడుతుంది, అది ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, మనం కూడా ఈ అంశం మీద మాట్లాడాలి, మాట్లాడకపోతే మనకు విలువ లేదు అనే పరిస్థితిని కల్పించాలి. ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రజా సంఘాల నాయకులు మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే. వాళ్ళు దైవ భావానికి, మత భావానికి బానిసలేం కారు. కాకపోతే వాళ్ళ కార్యకర్తల్లో మనం దైవాన్ని వ్యతిరేకించిన, ఈ అజ్ఞానాన్ని వ్యతిరేకించిన కార్యకర్తలు మనకు దగ్గర రారేమో అనే డైలమాలో ఉన్నారు. ఇప్పుడు మన ఆలోచన విధానంకి గౌరవం పెరిగాక వాళ్ళు ఏం నమ్ముతావు రావుక అని వాళ్ళు కొంత దీన్ని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. మనం వాళ్ళకి శత్రువులం కాదు, శాశ్వత మిత్రులం, శ్రేయోభిలాషులం, సమాజ శ్రేయోభిలాషులం, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా. కాబట్టి మీరు చెప్పినవన్నీ విన్నాక ఇక్కడ ఆ 2 రాష్ట్రాల కంటే ఎక్కువ నిర్మాణం చేయాలి, ఎక్కువ పని చేయాలి. సో మరి మీరు ఇంతసేపు మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. చివరగా మా నాన్న కూడా మదనపల్లి నుంచి విచ్చేసినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి, నాతో చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న అన్న 5 రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే 3 రోజులు మహాసభల్లో పాల్గొన్నాడు. అనేక సార్లు హైదరాబాద్కి, విజయవాడకి, విశాఖపట్నానికి, వరంగల్కి కూడా పాల్గొన్నా. అన్న కూడా పరిశీలిస్తున్న తన అనుభవాల్ని చెప్పి ఈ అంశాన్ని ముగించాలని, తర్వాత అంశము ఏం చేద్దాం, ఎలా చేద్దాం. ఒకసారి అందరూ అనండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి అనండి. ఇవి 2 నిర్ణయాలు జరగకుంటే వేస్ట్. మనం వచ్చి మొక్కలు చూసుకొని ఫోటోలు దిగడానికి వచ్చినట్టు కదా. సో ఇప్పుడు అన్న మీరు మాట్లాడుతున్నారు. ಎಲ್ಲಾರ್ಗ ఇక్కడికి విచ్చేసిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘ కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క జైభీములు. ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని బట్టి ఈ కర్ణాటక రాష్ట్రంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద ఇంతసేపు ఇంతమంది మాట్లాడారు.
నాకు తెలిసినంత వరకు ఒక కర్ణాటక కాదు, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలోనూ 90% మనుషులను పీడిస్తున్నాయి. ఒకటి దైవత్వం, రెండోది వాస్తు. వాస్తు లేకుండా ఇల్లు కట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులెత్తండి. మీ ఇల్లు అయినా సరే, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇల్లు అయినా సరే వాస్తు లేకుండా ఎవరన్నా కట్టారా? కట్టలేదు. వాస్తు అనేది ఎంత పెద్ద మూఢనమ్మకం అంటే, మనకు కావాల్సిన గాలి, వెలుతురు ఏం కావాలో ఆ విధంగా కట్టుకునేది పోయి, వాడెవడో చెప్పిన దాన్ని బట్టి వాస్తుకు ఉన్న ఇల్లు కొట్టేసి డబ్బులు పోగొట్టుకుని గుల్లబారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు భారతదేశం అంతా దైవత్వం మీద, ఒక్క దేవత కాదు, మనకు 3 దేవతలు, ఎంతో మంది దేవతలు మీ పేరు మీద మొక్కుబళ్ళు చేసి, అన్నగారు చెప్పినట్టు బోయకొండకు ఒక్కసారి అదే పనిగా మీరు దాన్ని సందర్శించండి బోయకొండని. మీకు అక్కడెక్కడన్నా భక్తి కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. అక్కడ వచ్చిన వాళ్ళల్లో భక్తి ఇంతైనా కనిపిస్తే, వచ్చినోడు చికెన్ మటన్ కోసుకొని మందు కొట్టి జలసా చేయడం. బ్రాందీ షాప్ దగ్గర అక్కడ ఒక్కటి బ్రాందీ షాప్ ఉంది, ఇక్కడి నుంచి ఇంత ఉంటుంది బారు క్యూ. భక్తి ఉంటే మందు తాగద్దని కాదు నేను చెప్పాను, మందు తాగడు, అసలు వచ్చేదే అందుకు జలసా చేయడం కోసం. మనం ఇప్పుడు దాన్ని ఇవన్నీ నిర్మూలించాలంటే ఒకటి అంబేద్కర్ని అనుసరించడం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించడం. ఒక రాజ్యాంగంలో ఏముందని మీరు అనుకుంటే, రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చట్ట ప్రకారమే ఆయన చూపించాడు. ఇక్కడ పరిష్కారం ఉంటే, ఈ రాజ్యాంగంలో పరిష్కారం చూపించిన తర్వాత కూడా మనం ఎందుకు దేవుళ్ళ మీద ఆధారపడుతున్నాం? ఆ దేవుడు తీరుస్తాడు, ఈ దేవుడు తీరుస్తాడు, మొక్కుబళ్ళు చేసి ఈ ఆటలు కొట్టి, లేకపోతే తిరుమలకు పోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకో, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని హుండీలో డబ్బులు వేసి మన ఇల్లు గుల్ల చేసుకుంటున్నాం ఎందుకని? ఈ రాజ్యాంగంలో ఏ సమస్యకు పరిష్కారం లేదు. ఈ రాజ్యాంగంలో ఏ సమస్యకు పరిష్కారం లేదు. ఒక్కసారి అందరూ చదవండి, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని శిరసావహించి అందరూ చదవండి, దీని గురించి అవగాహన ఏర్పరచుకోండి, 10 మందికి అవగాహన ఏర్పరచండి. అప్పుడు ఈ సమస్యలు ఏవీ ఉండవు, ఏ వాస్తు ఉండదు, ఏ మొక్కుబడి ఉండదు. ప్రతి సమస్యకు ఇందులోనే పరిష్కారం ఉంది. చట్టాలన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా, చట్టంలో ఏ సమస్యకు పరిష్కారం ఇందులో ఉంది కదా. ఇవి చూపించిన అంబేద్కర్ మనకు కళ్ళ ముందు బతికిన మహానాయకుడు కదా. ఇవన్నీ వదిలేసి దేవుడు, దైవత్వం, వాస్తు, అది మొక్కుబళ్ళు, ఏట్ల కొట్టుకునేది, మంత్రాలు, తంత్రాలు, జ్వరం వస్తే మంత్రగాని దగ్గరికి పోవడం, జ్వరం వస్తే దేవుడికి మొక్కుకోవడం, ఏదో ఒళ్ళు బాగాలేకపోతే దేవుడికి మొక్కుకోవడం, ఏదో సభలకు పోతే అక్కడ వాడు చేసే ఆయిల్ ఇస్తాడని, అదేదో పాస్టర్లు ఆయిల్ ఇస్తారని, వాళ్ళు ఏదో మాయల మంత్రాలు చేస్తారని వాళ్ళ దగ్గరికి పోయి అవన్నీ మోసపోతున్నాం. ప్రతి మనిషి మోసపోని మనిషి ఇంతవరకు లేడు. అతపాతాలానికి తొక్కేస్తున్నాయి ఆ మూఢనమ్మకాలు. మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి. మనిషిని మనిషిగా బతకనీయడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనిషిని మనిషే మింగేస్తున్నాడు. శత్రువు మనిషికి మనిషే శత్రువు, ఇంకెవ్వడు లేడు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు. మనిషికి మనిషే శత్రువు. ఆ మనిషికి ఉండే మైండే శత్రువు. ఆ మనిషికి ఎవరు శత్రువు అంటే తన మైండే, తన బుద్ధే తనకు శత్రువు. ఆ బుద్ధిని ఎప్పుడు మార్చుకొని వికసించే విధంగా, ఒక పుష్పంలాగా వికసించే విధంగా ఎప్పుడు మొగ్గ దశలోనే ఉన్నాడు. ఇంకా వేలాది సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి మొగ్గ దశలోనే ఉన్నాడు. ఎక్కడ వికసించలేదు. ఎప్పుడైతే వికసిస్తుందో అక్కడి సుగంధ పరిమళం వస్తుంది. గబ్బు రాదు, దాంట్లో మంచి వాసనే వస్తుంది. ఆ మంచి వాసన రావాలంటే వికసించాలి. వికసించగలిగే పువ్వు అంటే మనిషిని జ్ఞానం సంపాదించుకునే సమయం అది. వికసించడం అంటే మనిషి జ్ఞానం సంపాదించుకునే సమయం అది. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే మనిషిగా బతికే అవకాశం వస్తుంది. ఇంకో మనిషిని మనిషిగా గుర్తించే ఒక తెలివి వస్తుంది. ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించగలిగినప్పుడే ఇవి ఏవి ఉండవు మనుషుల్లో. అదే నా యొక్క సందేశం. ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ మనం చదువుకున్నాం. ఆ చదువుకునే హక్కు కూడా మనకు భారత రాజ్యాంగమే కల్పించింది. ప్రతి ఒక్క ఆ కులాలు, మతాలు, ఆ దాష్టికాన్ని అంతా తొక్కేసి నాశనం చేసేసి మనల్ని ఈ స్థితిలో
కులము మతము ఏదీ లేకుండా మనలందరినీ ఈ స్థితిలో స్వతంత్ర భావాలతో ఇక్కడికి వచ్చి కూర్చొని ఎవరి యొక్క భావాలను వాళ్ళు స్వేచ్ఛగా తెలియజేయగలిగిన శక్తి మనకు ప్రసాదించింది ఈ రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అందరూ అనుసరించండి. ఈ రాజ్యాంగం యొక్క శక్తిని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇందులో ఏ మాయలు మంత్రాలు ఏమీ లేవు. మనకు వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాలు మాత్రమే ఉన్నాయి. జై భీమ్, జై ఇన్సాన్.